హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో కొయ్యంగ చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం నేను ఒక చేప తీసుకుని వాటిని కట్ చేసి శుభ్రంగా క్లీన్ చేసి కడిగి పెట్టుకున్నానండి. చేపలు కడిగిన తర్వాత కూర వండడానికి టైం పట్టినా అవి పాడవకుండా ఉండాలి అంటే ఈ చేప ముక్కల్లో ఒక స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని ఒక స్పూన్ కారం కూడా వేసి ఇవన్నీ చేప ముక్కలకి పట్టే విధంగా చేత్తో అప్లై చేసుకోవాలి. ఇలా చేప ముక్కలు కడిగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు రాయడం వల్ల మనం కూర వండడానికి లేట్ అయినా చేప ముక్కలు పాడవకుండా తాజాగా ఉంటాయి. చూసారు కదా, మనం వేసుకున్న పసుపు, ఉప్పు, కారం మొత్తం వీటికి పట్టేలా ఇలా బాగా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఈ చేప ముక్కలు పక్కన పెట్టుకుని మసాలా తయారు చేసుకుందాం. చేపల పులుసులో పెద్ద ఎక్కువ మసాలా ఏమీ పట్టదండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఈ పులుసు టేస్టీగా తయారు చేసుకోవచ్చు. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో ఒక 2 స్పూన్ల వరకు ధనియాలు వేసుకోండి. అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసి చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి 4 లవంగాలు వేసుకోండి. అలాగే 10 లేదా 12 వరకు వెల్లుల్లి రెమ్మల్ని ఒలిచి వేసుకోవాలి. ఇప్పుడు 1 ఇంచ్ అల్లం ముక్క తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి, నేను తీసుకున్న ఒక చేపకి 2 పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే సరిపోతాయి. ఇప్పుడు వీటిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకుని ఇవన్నీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, చేపల పులుసుకి మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని వెడల్పాటి పాత్ర పెట్టి ఇది కొంచెం వేడిగా అయిన తర్వాత తగినంత ఆయిల్ వేసుకోండి. నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఆయిల్ కాస్త వేడిగా అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా మొత్తం వేసి లో ఫ్లేమ్లో ఆయిల్ అంతా బయటికి రిలీజ్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. నేను నువ్వుల నూనె వేసుకున్నానండి, అందుకే ఆయిల్ అంతా ఇలా పొంగుతూ ఉంది. ఫ్రెండ్స్, ఇలా వేయించేటప్పుడు మంటను లో టు మీడియం హీట్లో ఉంచి గరిటెతో కలుపుతూ బాగా వేగనివ్వాలి. ఈ మసాలా వేగితేనే కర్రీ రుచి బాగుంటుందండి, లేదంటే పచ్చివాసన వస్తుంది. ఇలా ఆయిల్ అంతా పైకి తేలి మసాలా మొత్తం బాగా వేగిన తర్వాత ఇప్పుడు కూరకి తగినంత ఉప్పు, కారం వేసుకోవాలి. చేప ముక్కల్లో ఆల్రెడీ ముందు కొంచెం ఉప్పు, కారం వేసుకున్నాం కనుక చూసి వేసుకోండి. నేను కూరకి సరిపడగా ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే ఇంకొక టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నానండి. ఇలా మీరు మీ స్పైస్కి తగ్గట్టుగా చూసి వేసుకుని ఒకసారి గరిటెతో బాగా కలిపి లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు 4 పచ్చిమిరపకాయలు తీసుకుని మధ్యలోకి కట్ చేసి వేసుకోవాలి. అలాగే చేప ముక్కల్ని ఒకేసారి వేయకుండా ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్కటిగా ఈ విధంగా పెట్టండి. ఇలా చేప ముక్కలన్నీ పెట్టిన తర్వాత కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు చేప ముక్కల్ని అటు ఇటు కదుపుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా క్లాత్తో ప్యాన్ పట్టుకుని ఈ విధంగా కదపండి. గరిట పెడితే చేపలు విడిపోతాయి. మనం ఏ చేపల కూర వండినా ఇలానే ఒక క్లాత్ పట్టుకుని ప్యాన్ని అటు ఇటు కుదిపితే సరిపోతుంది. గరిట పెడితే మాత్రం ఒక్కొక్కసారి చేపలు విడిపోతాయి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు నుంచి రసం వేసుకోవాలి. నేను తీసుకున్న చేపలకి పెద్ద సైజు నిమ్మకాయంత చింతపండు అయితే పులుపు కరెక్ట్గా సరిపోయిందండి. మీరు తీసుకునే చేపల క్వాంటిటీని బట్టి మీ పులుపుకు తగ్గట్టుగా చూసి వేసుకోండి. ఇలా చేపలు ములిగేంత వరకు చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ప్యాన్ని అటు ఇటు కదుపుకుని మంటను హై ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పులుసు మరుగుతూ ఉన్నప్పుడు మధ్యలో ఒకసారి మూత తీసుకుని ఫ్రెష్గా తీసుకున్న కరివేపాకు ఒక 2-3 రెమ్మలు వేయండి. అలాగే
కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా వేసుకుని చేపల పులుసు ఉడికేంత వరకు గరిటె పెట్టకూడదండి. ఇలా క్లాత్తోనే అటు ఇటు ప్యాన్ని కదుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో ఉంచి పులుసు చిక్కగా అయ్యేంత వరకు ఉడికించాలి. ఇలా ఉడికేటప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. ఏమైనా తక్కువైతే వేసుకోవచ్చు. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. నేనైతే ఏమీ వేసుకోవడం లేదు. మీకు ఏమైనా తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూడండి, పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇలా ఆయిల్ అంతా పైకి తేలి పులుసు చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, కొయ్యంగ చేపల పులుసు తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ విలువైన కామెంట్ని నా కామెంట్ బాక్స్లో తెలియచేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.